హలో అండి, ఈరోజు మా అన్న వచ్చాడు ఇంటికి. మా అన్నకి నెల్లూరు కారం దోశ అంటే చాలా ఇష్టం అనమాట. సో దోశ పిండి ఆల్రెడీ ఉంది. సో మనం ఇప్పుడు నెల్లూరు కారం చేయబోతున్నాం. అంటే దోశ మీద అప్లై చేసేదానికి నెల్లూరు ఎర్ర కారం. సో దానికి రెసిపీ అది చాలా సింపులెస్ట్ రెసిపీ. దానికి కావాల్సింది ఏంటంటే చింతపండు, ఎండిమిర్చి అండ్ ఆనియన్. సో మనం ఆల్మోస్ట్ ఒక 10-15 దోశలకు వచ్చేలాగా చేసుకుంటున్నాము. సో ఆనియన్ని జస్ట్ ర్యాండమ్గా అలా కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ మిక్సీలోకి వెళ్తాయి అన్నమాట. సో ఇది ఆనియన్. సో ఇవన్నీ మొత్తం మనం ఇప్పుడు మిక్సీలో అయిపోతున్నాం. సో విల్ టేక్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ అండ్ 1 by 1 మిక్సీలో వేద్దాం. సో మిక్సీ మొత్తం రెడీ చేసి పెట్టా ఇక్కడ. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, ఎండిమిర్చి, ఇంకా కొంచెం చింతపండు అండ్ టేస్ట్కి కావాల్సినంత ఉప్పు. సో నేను వెరీ లిటిల్ వేస్తున్నాను. ఇఫ్ అట్ ఆల్ మనకి కావాలంటే ఇంకా తర్వాత వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంతే వేస్తున్నాను. వేసి మనకి ఆనియన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతానికి వాటర్ అయితే కలపట్లేదు. వాటర్ కలపకుండా కొడతాను. ఇఫ్ అట్ ఆల్ వాటర్ కావాల్సి వస్తే కొంచెం యాడ్ చేసుకుంటాను అనమాట. సో మిక్సీకి వెళ్ళిపోదాం. బాగా అయింది. సో దీన్ని నేను ఒక బౌల్లోకి వేసేస్తాను. బౌల్లోకి వేసి ఒక్కసారి ఉప్పు సరిపోయిందా అని చూస్తాను. ఉప్పు సూపర్ ఘాటు ఉంది. ఘాటు కొడతా ఉంది, నాకు దగ్గు కూడా వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. సో మిక్సీలో నుంచి అయితే బౌల్కి వేసాను. ఆల్రెడీ టేస్ట్ చాలా బాగుంది. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీని మీద కరేపాకు వేస్తాము. కరేపాకు వేసి ఈ ఆయిల్ ఉంది కదా, ఇది ఆల్రెడీ వేడి అవుతుంది, బాగా మంచి వేడి మీద ఉంది. సో వేడి ఆయిల్ దీని మీద వేస్తే కరేపాకు బాగా దీని మీద ఫ్రై అయిపోతుంది అనమాట. సెపరేట్గా మనం దాంట్లో వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది ఒక 10-15 దోశలకి మనకి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది వేడి ఆయిల్. ఇది వేస్తే మీరు చూస్తే ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. సో కరేపాకు దాంట్లోనే ఫ్రై అయిపోయింది బాగా. ఇదే ఇంకా ఇంగ్రీడియంట్. ఇంకా నెక్స్ట్ మనం దోశలు చేసుకుంటాం. అయితే దోశ చక్కగా రెడీ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ దోశ పిండి, దోశ పెనం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం దోశలు పోసేద్దాం. సో ఎర్రగారంకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ పోయకూడదండి, మనం గీ వేయాలా. సో నా దగ్గర దేశీ గీ ఉంది, దేశీ గీ పోస్తాను. చూడండి, గీ లోపల ఒక స్పూను, బయట ఒక 1/2 స్పూను. సో ఆ గీ అయ్యేటప్పుడే మనం ఏం చేయాలంటే ఈ ఎర్రగారం తీసి పైన అప్లై చేసుకోవాలండి. సో మామూలుగా మేము ఏం చేస్తామంటే ఎర్రగారంతో పాటు పీనట్ చట్నీ కూడా వేస్తాము. కాకపోతే ఈరోజు నేను పీనట్ చట్నీ చేయలేదు, ఇది ఒక అడాప్ట్ డిషన్స్ కాబట్టి. సో ఎర్రగారంని అటు తిప్పుతామన్నమాట. సో మొత్తం దోశ మొత్తం అప్లై చేసుకున్నాము. సో కారం బాగా గట్టిగా ఉంది కాబట్టి లైట్గా వేసాను, లేకపోతే ఇంకా కొంచెం వేసేటోని. సో ఇది బాగా అయింది. ఒకసారి మనం నెక్స్ట్ తిప్పుకుందాం. దోశ అయితే ఫస్ట్ క్లాస్ వచ్చింది. సో ఎర్రగారం దోశ అయితే ఫస్ట్ క్లాస్ అయింది. నేను ఒకసారి ఎత్తి చూసాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని తినబోతున్నాం. సో ఎప్పుడు దీన్ని తిప్పేయకూడదండి, ఎందుకంటే ఆ కారం అంతా మళ్ళీ పెనం కండుకుంటుంది. సో ఏం చేద్దామంటే
దీన్ని ఇక్కడ వేసుకుందాం. వేసుకొని ఇంకా కొంచెం ఎర్రగారం సైడ్లో వేసుకుందాం. జస్ట్ ఫర్ టేస్ట్. ఆల్రెడీ ఎర్రగారం దాంట్లో ఉంది కాబట్టి వీ డోంట్ నీడ్ అడిషనల్ చట్నీస్. కాకపోతే నా దగ్గర కొంచెం పొడి ఉంది, పొడితో పాటు తీసుకుంటాను అనమాట. సో ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను పొడి. ఇది చెన్నైలో ఫేమస్ అనమాట, ఇడ్లీ పొడి అంటారు. దీంట్లో మామూలుగా మనం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ వేసుకొని చూడొచ్చు, తినొచ్చు. సో దోశ అయితే ఫస్ట్ క్లాస్ రెడీ అయింది. యా ఓకే, ఒక టేస్ట్ చేసి చూద్దాం దోశ ఎలాగుందో. ఫస్ట్ వితౌట్ పొడి నార్మల్ ఆథెంటిక్ దోశ తిని చూద్దాం. ఆ కారము, ఆ ఘాటు కరెక్ట్గా తగిలింది. అన్ని క్వాంటిటీస్ కరెక్ట్గా ఉన్నాయి. సో అది కరెక్ట్గా ఉండడంతో మనకు అసలు చట్నీ అవసరం లేదు. చట్నీ అవసరం లేకుండానే దోశ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి పొడితో టేస్ట్ చేద్దాం. అద్భుతం. దీంట్లో పొడిలో ఇంకొంచెం గీ వేసుకొని ఉంటే ఇంకా టేస్ట్ ఉండేది. ఎర్రకారం దోశ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా వస్తుందో. కమెంట్ డౌన్. థ్యాంక్ యూ.